పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ఇటు పవన్ కళ్యాణ్ జెండా పట్టిన 2014లో జెండా పట్టిన పర్సన్ కే ఈ రోజు చైర్పర్సన్ కింద ఇచ్చారు. ఆయన ఒక చిన్న ప్రింటింగ్ మిషన్ తీసుకుని తన జీవనం కొనసాగించేవాడు. ఒక సామాన్య వ్యక్తి అనమాట. ఒక కారు ఉండదు, ఏముండదు, అలాంటి వ్యక్తులకి ఇవ్వడం, అలాంటి వర్క్ చేసినటువంటి వ్యక్తిని గుర్తించడం ద్వారా ఈ రోజు మాలాంటి జన సైనికులకి ఒక భరోసా ఏర్పడింది. ముందు నుంచి పార్టీకి అండగా నిలబడ్డ వాళ్ళని ఇవాళ పార్టీ గుర్తించింది, వారిని ఆ స్థానంలో నిలబెట్టింది. ఆ మాటలతో కాదు, చేతలతో చేసి చూపించిన ఏకైక నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. ఇంకా ఆ మార్కెట్ యార్డ్ దాంట్లో ఇంకా కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఉండవు. ఇంకా we will make sure Janasena will empower SC/ST communities. Make sure this is our commitment. ముందుగా అందరికీ నమస్కారం. పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున, అలాగే నా తరఫున, ముఖ్యంగా మా దళిత సోదరుల తరఫున అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. ముందుగా కంగ్రాట్స్ మేడం, కళ్యాణ్ గారు ఇచ్చిన బాధ్యతలు మీకు చాలా పెద్దవి. పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం ఒక కాపు సామాజిక వర్గాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాల్లో ప్రధాన సిద్ధాంతం కులాలను కలిపే ఆలోచన విధానంలో ఉన్న అలాంటి ప్రధాన సిద్ధాంతాన్ని ఆ సిద్ధాంతం తగ్గ న్యాయం చేస్తూ కూడా ఈ రోజున దళితులకు ఏదైనా చేయాలి అనే ఒక ఉద్దేశంతో పిఠాపురం మార్కెట్ చైర్పర్సన్గా ఒక దళిత మహిళని ఆయన ఇంత ప్రతిష్టాత్మకమైన ఉన్నత స్థానాన్ని దళితులకు కేటాయించడం అనేది నిజంగా పిఠాపురం నియోజకవర్గ శుభసూచకం. అలాగే నాలాగా జనసేన పార్టీకి బలోపేతం దిశగా కష్టపడిన వాళ్ళందరికీ కూడా ఒక నిజమైన భరోసాగా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని మనం తీసుకోవచ్చు. గతంలో నేను జనసేన పార్టీ స్థాపించి కూడా నేను ఒక ఎస్సీ విభాగం నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా నేను ఒక్కనే ఉండేవాడిని. నేను అలాగే మా గ్రామంలో ఒక ఎంపీటీసీని గెలిపించుకోవడం కూడా నేను ప్రధానమైన పాత్ర పోషించాను. అలాగే మా గ్రామంలో నేనైతే ఎంత యాక్టివ్గా ఉన్నానో జనసేన పార్టీ బలోపేతానికి, అలాగే ప్రతి గ్రామం నుంచి కూడా దళితులు ముందుకు రావాలి, జనసేన పార్టీని బలోపేతం చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో దళిత వాళ్ళ జన చైతన్య కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా చేయడం, నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రతి దళిత వాళ్ళను కూడా నేను తిరగడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయాలి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా అవ్వాలి అనే ఉద్దేశంతో మా మా స్వగ్రామం కందరాడి నుంచి కూడా చిన్న తిరుపతిగా తొలి తిరుపతిగా పిలువబడే ఒక పుణ్యక్షేత్రానికి మేము పిఠాపురం నియోజకవర్గ దళితులతోని అలాగే ముఖ్య నాయకులు అందరితో కూడా కలిసి వాళ్ళందరి ఆధ్వర్యంలో నా సమక్షంలో నేను పాదయాత్ర కూడా చేయడం కూడా జరిగింది. అలాగే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి నా ఎస్టీ నా ఎస్సీ అని చెప్పేసి వాళ్ళు మోసం చేసిన సందర్భాలు చూసాం. బట్ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తక్కువ టైంలోనే ఎస్సీలకి సరైన న్యాయం చేశారు. అసెంబ్లీలో కూడా ఎస్సీల గురించి మాట్లాడారు. సో ఎలా చూస్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి ఏదో నేను దళితులకి అన్నని మేనమామని అని చెప్పుకోవడం తప్ప నిజంగా దళితులు దగ్గబడ్డ పార్టీ ఏదన్నా ఉన్నదైతే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ. అంబేద్కర్ విదేశీ విద్యని పేరు మార్చేసి జగనన్న విదేశీ విద్యను మార్చుకునేంత సెల్ఫిష్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారు. దళితులకి కానీ దళితులు చేసింది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా దళితులకు అన్యాయం చేసింది అయితే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే సుబ్రహ్మణ్యం అనే దళిత వ్యక్తిని డాక్టర్ వాళ్ళ ఎవరు మన అనంతబాబు వాళ్ళ డ్రైవర్ని కాకినాడ చెందిన సుబ్రహ్మణ్యాన్ని చంపేసి వాళ్ళ ఇంటికి మళ్ళీ డోర్ డెలివరీ చేశారు. అలాంటి అనంతబాబు మీద ఇప్పటికి కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగని ఆయన అరెస్ట్ చేసి జైలు నుంచి వచ్చిన తర్వాత ఏదో సాధించి వచ్చిన వాళ్ళగా అతను ఉత్సవాలు చేశారు. అలాగే వైజాగ్లో కూడా సుధాకర్ అనే వ్యక్తి డాక్టర్ గారు మాస్క్ ఇవ్వలేదు అని కరోనా టైంలో క్వశ్చన్ చేసినందుకు అతన్ని బట్టలు విప్పి గుండు కొట్టించి పోలీసు అధికారులతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని చివరికి అతను డాక్టర్ కాదు పిచ్చోడు అని ముద్ర వేసి చివరికి అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయేంత క్రూరంగా ఆ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవహరించింది. నిజంగా దళితులకి అన్యాయం చేసిన పార్టీ ఏదన్నా ఉన్నదంటే అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. అలాగే
ఆ ఎస్టీ కులానికి సంబంధించి వాళ్ళ మీద అట్రాసిటీలు కేసులు పెట్టించి వాళ్ళ జైల్లో కూడా పెట్టి అరెస్ట్ చేసిన సందర్భాలు చాలా చూసాం కదా మనం. సో జగన్మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టుకున్నప్పుడు ఎలక్షన్లో నా ఎస్టీ నా ఎస్సీ బీసీ అని చెప్పేసి ఒకటే విధంగా చెప్పి వాళ్ళకున్న పథకాలన్నీ తీసేసి ఓన్లీ ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టి విజయవాడలో పెట్టి చేతులు దులిపేసుకున్న సందర్భాలు మనం చూసాం. సో మీరు ఏం చెప్తారు దాని గురించి? గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఉండేవి. అంటే ఎస్సీ కార్పొరేషన్ నిధులు అంటే చదువుకున్న యువత, ఉద్యోగం లేని యువత ఎస్సీ కార్పొరేషన్ లోన్ల ద్వారా ఆటోలు కానీ ఏదైనా షాపులు కానీ ఏదైనా బిజినెస్ కానీ పెట్టుకుని దాని ద్వారా జీవనాధారం పొందేవారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఎస్సీ కార్పొరేషన్ లోన్ అయినా సరే ఇచ్చాడా అని నేను క్వశ్చన్ చేస్తాను. ఎవరైనా సరే చెప్పమనండి, ఒక్క ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఏదైనా ఇచ్చాడా? అది 4-wheeler అవ్వచ్చు, ఏంటి ఏదైనా బిజినెస్ చేసుకునే ఏదైనా ఏ రంగా ఎస్సీ కార్పొరేషన్లో ఏదన్నా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. పదవి బాధ్యత అనుకుంటున్నారా మీరు? ఈ పదవిని అయితే ఖచ్చితంగా నేను అలంకారంగా కాకుండా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. నేను జనసేన పార్టీ బలోపేతానికి ఏ విధంగా అయితే కష్టపడి జనసేన పార్టీ బలోపేతానికి నేను ఏ విధంగా పనిచేశానో పవన్ కళ్యాణ్ గారు నన్ను గుర్తించి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. అలాగే నాకు ఇచ్చిన పదవిని దుర్వినియోగం చేయకుండా ఇక్కడ పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు అలాగే నా తోటి కార్యకర్తలు వీళ్ళందరినీ కలుపుకుని జనసేన పార్టీ బలోపేతానికి మరింత కృషి చేసి పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేన పార్టీని కానీ వన్నె తెచ్చే విధంగా చెడ్డ పేరు తేకుండా నేను నడుచుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే నేను ఏ సామాజిక వర్గానికి చెందిన వాడిని పవన్ కళ్యాణ్ గుర్తించి నాకు పదవి ఇచ్చారో, నేను ఏ విధంగా కష్టపడిన విధానాన్ని గుర్తించారో ఆ కష్టపడిన విధానాన్ని మరింత మెరుగు చేసుకుంటూ కూడా మరొకసారి ప్రతి ఒక్క దళిత పిఠాపురం నియోజకవర్గంగా ప్రతి దళిత వాళ్ళ సందర్శిస్తూ ఇంకా దళిత వాళ్ళ నుంచి ఇంకా పార్టీని బలోపేతం చేసే విధంగా నేను కార్యరూపణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా చేస్తాను కూడా. పిఠాపురంలో మొదటిసారి ఎస్సీలకి ఆ పదవి ఇవ్వడం, అలాగే మీరు ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకుని పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తీసుకురావాలని ఆలోచన? పిఠాపురం నియోజకవర్గ రాజకీయ చరిత్రలో కూడా ఇప్పటి వరకు కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ అంటే ఒక ప్రతిష్టాత్మకమైన బాధ్యత ఇది. ఏ పార్టీ కూడా ఇటువంటి ఎంత ప్రతిష్టాత్మకమైన బాధ్యతని ఏ పార్టీ కూడా ఇవ్వలేదు. మొట్టమొదటి పిఠాపురం నియోజకవర్గం మొట్టమొదటి దళిత చైర్పర్సన్గా మా భార్యకి అవకాశం రావడం అందులోకి నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఆమె ఏం చెప్తున్నారు దీని గురించి? మరి ఈ యాక్చువల్గా అయితే ఇది అనౌన్స్మెంట్ అయిన కాంచి కూడా ఈ అమ్మాయికి కొంచెం టెన్షన్ ఎక్కువ అయింది. చాలా రాష్ట్రాల నుంచి కూడా మీకు ఫోన్లు వచ్చినాయని చెప్పేసి చాలా ఈ 2 days నుంచి కూడా ఫోన్ ఎప్పుడు నా ఫోన్ ఛార్జింగ్ అవ్వదు, కానీ ఛార్జింగ్ అయిపోయింది. అయ్యేంత విధంగా కాల్స్ వచ్చాయి, మెసేజ్లు. నిజంగా ఇది కాపు నియోజకవర్గం అంటారు, పిఠాపురం నియోజకవర్గం అస్సలు కానే కాదు. ఈ పదవి వచ్చేంత వరకు కూడా నేను ఎస్సీ సామాజిక వర్గం అని కూడా విషయం కూడా చాలా మందికి తెలియదు. పదవి వచ్చిన తర్వాత తెలిసింది, అవునా సూర్యప్రకాష్ ఎస్సీ సామాజిక వర్గమా అనేంత ఇదిగా నన్ను ఇక్కడ పిఠాపురం జనసేన పార్టీ మా కాపు సోదరులు అందరూ కూడా నన్ను ఆ విధంగా రిసీవ్ చేసుకున్నారు కూడా గతంలో. ఓకే, ఎప్పుడు కూడా ఇది సూర్యప్రకాష్ దళితుడు ఎస్సీ అనే విధంగా నన్ను ఎప్పుడు చూడలేదు. నేను కూడా వాళ్ళతో నేను అలా ఎప్పుడు ప్రవర్తించలేదు, వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు ఆ విధంగా తీసుకోలేదు. ఇది కేవలం ఓన్లీ జనసేనలో ఉన్న నాయకులు, ఇది కేవలం పిఠాపురం నియోజకవర్గం జనసేన గెలుపు. నాకు పదవి రావడం అనేది పవన్ కళ్యాణ్ గారు మీకు ఒకటే చెప్తాను, అద్భుతం జరిగేటప్పుడు ఎవరికి చెప్పి జరగదు. ఆ అద్భుతం జరిగిన తర్వాత ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఎవరు గుర్తించాల్సిన లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ గుర్తించారు. ఆ గుర్తించడం వల్లే ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో ఒక దళిత మహిళకి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ రావడం అదే అద్భుతం ఈ రోజున. ఇది చాలా మంచి సూచకం. ఎందుకంటే మునుపెన్నాడు ఎన్ని సంవత్సరాలైనా పిఠాపురంలో ఇప్పుడుకొచ్చి ఎస్సీ మహిళకి ఇచ్చిన దాఖలాలు లేవు. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎన్నో ఎమ్మెల్యేలు మారారు, ఇప్పుడున్న ఇక్కడ ఇన్ఛార్జీలుగా చెప్పుకునే చాలా మంది కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు చేయనటువంటి పని మా నాయకుడు ఆదర్శప్రాయంగా చేశాడు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల్ని ముందుకు తీసుకొస్తాను, వాళ్ళు ఎంతో వెనకబడిపోయి ఉన్నారు అని మాట ఇచ్చారు. ఎలక్షన్ ముందే కాదు, ఎలక్షన్కి సంబంధం లేకుండా కూడా వాళ్ళు ఎప్పుడు ముందు ఉండాలి, చాలా వెనకబడిపోయి ఉన్నారు అని కళ్యాణ్ గారు ఎప్పుడూ అంటూ ఉంటారు.
అదే విధంగా మాట ఎప్పుడు తప్పని నాయకుడిగా ఎస్సీ ఎస్టీ మహిళకి ఒకళ్ళకి ఇచ్చి ఎంతో అందరికీ ఆదర్శంగా నిలిచారు ఆయన. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఏం జరిగిందండి, 28 ఎస్సీ ఎస్టీలను ఏమో ఓట్ల గురించి వచ్చినప్పుడేమో మా ఎస్సీ ఎస్టీలు అనేవారు. 28 ఎస్సీ ఎస్టీలు ఏ అయితే ఉన్నాయో వాటిని తీసేశారు. వాళ్ళకి రావాల్సిన పథకాలన్నీ కూడా తీసేశారు. అలాంటి నాయకులు ఎస్సీ ఎస్టీలు ఓట్ల గురించి ఎలక్షన్ టైంలో మా ఎస్సీ ఎస్టీ అనేవారు, తీసేసి కూడానే. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మిమ్మల్ని ముందు పెడతానని చెప్పి అదే సూచనలు చేస్తూ కూడా ఆయన ఆదర్శప్రాయంగా ముందండి ఫస్ట్ పని అదే చేశారు. పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఫస్ట్ ప్రయారిటీ ఉండే పదవి ఏదైతే ఉందో అది ఎస్సీ ఎస్టీకి లేడీకి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇది రాష్ట్రం అంతటా చాలా గొప్పగా చెప్పుకుంటే విషయం. అలాగే పిఠాపురం గడిచే 5 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోబోతుంది అంటారు? ఆల్రెడీ పిఠాపురమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు అనేది ఒక కొత్త ఉద్యమంలా తీసుకొచ్చి ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా పెట్టిన నాయకుడు మా పిఠాపురం జనసేన నాయకుడు అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇది గ్రామ సభలు అనేది ఒకప్పుడు సర్పంచుల దగ్గరికి వెళ్ళి సార్ ఇప్పుడు మా పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కార్యకర్తలు ఇప్పుడు సర్పంచ్ గెలిచిన సర్పంచ్ దగ్గరికి వెళ్తే మీరు మా పార్టీకి చేయలేదు, మీరు మా పార్టీకి ఓటేయలేదు కాబట్టి మీ పని తర్వాత చూస్తాం అనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా ఏ పార్టీ ఉన్నా సరే మా పార్టీనే అధికారంలో ఉంది, కానీ ఏ పార్టీ వాడు వచ్చినా పని చేసేయగలిగే ఒక యంత్రాంగాన్ని తీసుకొచ్చాడు గ్రామ సభల ద్వారా. ఆయన ప్రతి నెల ఎవరు ఏ పని అందులో ప్రతిపాదన పెట్టినా అది వెంటనే ప్రెసిడెంట్ దానికి చేసినా చేయకపోయినా సరే డైరెక్ట్ యంత్రాంగంతో పని చేసుకుని పని ఎలాగా చూసేలా ఒక గ్రామ సభ అనేది గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. అలాగే ఆ గ్రామ సభలో ఎన్నో రోడ్లు, ఎన్నో కాలువలు, ఎన్నో పనులు వాళ్ళు ప్రతి నెల పెడతా ఉంటే నెక్స్ట్ మంత్కి అది శాంక్షన్ అయ్యి అది ఆచరణలో పడడం జరుగుతుంది. ఈరోజు ఎన్నో వేల కిలోమీటర్లు రోడ్లు ఎప్పుడు 15 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కూడా పడని రోడ్లు, మన్యంలో ఎన్నో రోడ్లు కూడా రోడ్డు నడవడానికి కూడా లేని దుస్థితిలో ఉన్న రోడ్లు కూడా మా అధినేత చనువుతో మా ఇద్దరు పొత్తు ధర్మంలో ఏదైతే ఉందో ఇద్దరు కూడా చాలా బాగా చేస్తూ ఉన్నారు. డెవలప్మెంట్ అనేది పక్క రాష్ట్రాలు కూడా మన వైపు చూసేలాగా మన ఆలోచనలో ఆచరించేలాగా ఉన్నాయి ఇక్కడ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్లో. అది అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అనేసరికి అన్ని పక్కలా కూడా ప్రతి ఒక్కళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పించేలాగా అన్ని రకాలుగా చేస్తూ ఉన్నారు. మొన్న నీటి ఉద్యోగులకి సొంత డబ్బుల్లో ఆయన ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ఉద్యోగులకి జీతాలకు ఇబ్బంది అవుతుంది అన్న సొంత నిధుల నుంచి 20 లక్షల చెక్ వాళ్ళకి అందించడం జరిగింది. ఆయనకి సంబంధం లేని నియోజకవర్గం అయినా, ఆయన సంబంధం లేని జిల్లా అయినా సరే ఆయన కేవలం డిప్యూటీ సీఎంగా ఉన్నారని చెప్పేసి ప్రజల మీద ఉన్న ఆయనకున్న అభిమానంతో ఆయనకి ఉన్న కష్టాలు, వాళ్ళు పడుతున్న కష్టాలు చూసి, వాళ్ళ ఫ్యామిలీలు పడుతున్న కష్టాలు చూసి వాళ్ళు కేవలం వాళ్ళ సొంత డబ్బుల్లోంచి 20 లక్షలు తీసివ్వడం జరిగింది. అలాంటి నాయకుడిని ఈరోజు ఇప్పటిదాకా రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా చూడలేదు. అలాగే 15 రోజులకు ఒకసారి పోలీస్ కార్యాలయం నుంచి కూడా పిఠాపురంలో ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. సో ఎలా చూస్తారు ఇవన్నీ మీరు? ఇది ఎలాగంటే ఇక్కడ జరుగుతున్న కొన్ని విషయాలు ఆయనకి డైరెక్ట్గా ఎన్నో టీమ్స్ వర్క్ చేస్తున్నాయండి. ఎందుకంటే ఒక టీం ఒక రిపోర్ట్ ఇస్తుంది, ఇంకొక టీం ఒక రిపోర్ట్ ఇస్తుంది, ఒక్కొక్కటి చూసే విధానం పర్స్పెక్టివ్ వేరేలా ఉంటుందనే ఉద్దేశంతో ఆయనకు పనిచేసే టీమ్స్ చాలా వర్క్ చేస్తున్నాయి. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రతిదీ ఆయన ఇక్కడికి రావడం తక్కువైనప్పటికీ కూడా ప్రతిదీ క్షుణ్ణంగా రిపోర్ట్ ఆయనకి వెళ్తా ఉంది. ఏం జరుగుతుంది వెంటనే ఆయన స్పందించి కూడా ఇలా జరగకూడదు, ఇలా చేయాలి అని చెప్తా ఉన్నారు. మొన్న పిఠాపురంలోని గొల్లపురంలో జరిగిన సభల్లో కూడా పోలీసు వారికి సూచనలు ఇచ్చారు. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే ప్రతిదీ ఒక ఆర్ఆర్బిహెచ్ఆర్ స్కూల్ దగ్గర మహిళలను ఈవ్ టీచింగ్ జరుగుతుంది అనేది ఒక ఆయన కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళిందంటే ఆయన ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఏం జరుగుతుంది అనేది, ప్రతి వీధిలో ఏం జరుగుతుంది అనేది ఆయనకి వెళ్తా ఉంది. ఆయన అడుగుతా ఉన్నారు. కాబట్టి ఎక్కడ ఏది జరిగినా సరే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతారు. ఖచ్చితంగా దానికి విధానం వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. కన్నా జనసేన ప్రేక్షకులందరికీ కూడా ముందుగా వసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈ సంవత్సరం మన తెలుగువారు ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడున్నా, తెలుగువారే కాదు మన దేశ ప్రజలు ఎక్కడున్నా సరే వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు, ఆశయాలతో మరింత ముందుకి మేమందరం కూడా వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. రీసెంట్గా మనం చూసాం ఒక ఎస్సీ మహిళకి వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్గా
పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇచ్చారు. ఎప్పుడు ఇది జరగలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడమే కదా ఆయన కోసం వాళ్ళ కోసం నిలబడ్డారు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి గుండెలు బాదుకుని మరీ చెప్పారు. కాకపోతే ఆయనే 28 పథకాల్లో దళితుల పథకాలను ఆయన క్యాన్సిల్ చేసి ఒళ్ళో ఒక అంబేద్కర్ విగ్రహం విజయవాడలో పెట్టేసి చేతులు దులిపేసుకున్నారు. సో మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా చాలామంది దళితుల గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు వస్తుంటారు. అయితే మాటలతో కాదు చేతలతో చేసి చూపించిన ఏకైక నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడు ఏ రోజు లేనటువంటి మన పిఠాపురంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కింద ఒక ఎస్సీ మహిళని ఇవ్వడం, ఆయనకి ఎస్సీ దళితుల పట్ల ఉన్న ప్రేమాభిమానాలకి అది ఒక తార్కాణం కింద కనిపిస్తుంది. ఇంకా మున్ముందు చాలామందికి అయితే అణగారిన వర్గాలకి అయితే చాలా అవకాశాలు అయితే కల్పిస్తారు. ఆ విధంగా అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని మాత్రం చాలా గట్టిగా జనాలు అనుకుంటున్నారు. అదేవిధంగా దళితుల్లో కూడా ఒక రకమైన వాళ్ళ ఆలోచన తీరులో ఒక మార్పు రావడానికి ఇలాంటి సంఘటనలే మన తీసుకుంటాయని చెప్పేసి చెప్తున్నాను. అలాగే పిఠాపురంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి? డెఫినెట్గా ఎప్పుడూ జరగలేనన్ని అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయి. నభూతో నా భవిష్యత్తులో ఉంది. మనం రోడ్లు చూసుకుంటే ఇంతకుముందు అతుకులతో ఉండేది. ఇప్పుడు చూస్తే మనం ఏ అమెరికాలో ఉన్నామా, మన అభివృద్ధి చెందిన చైనా లాంటి దేశాల్లో ఉన్నామా అనే అనుభూతి అయితే కలుగుతుంది. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా తాగునీరు సాగునీరు మీద చాలా గట్టిగా దృష్టి పెట్టినట్టు అర్థమవుతుంది. మన కాలువలకు పూడికలు తీర్చడం కానీ, తాగునీరు అందరికీ చేరేలా చేయడం కానీ, అదేవిధంగా హాస్పిటల్ అభివృద్ధి కూడా జరుగుతుంది. మనకి వైద్యం కూడా చాలా చక్కగా ఉంది. విద్య ఇలాంటి రంగాల్లో కూడా చాలా ముందుకెళ్తున్నాం. అయితే ఇంతకు ముందు ఎప్పుడూ పట్టించుకోవాలంటే అటవీ శాఖ పర్యావరణం కూడా ఒక కొత్త పుంతలు అయితే తొక్కుతుంది. చాలా ముందుకైతే మేము వెళ్తుంది. రాష్ట్ర అభివృద్ధి అయితే చాలా ముందుకెళ్తుందని మన భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ మరికొన్ని సంవత్సరాల్లో నెంబర్ 1 స్థానానికి రావడం ఖాయంగా అయితే కనిపిస్తుంది. ఇదే విధంగా మన అందరూ కూడా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉద్యోగాలని మరొక్కసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై హింద్, జై జనసేన. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. పేరేనా? నా పేరు స్వామి కంచిమత్ అండి. నేను పిఠాపురం నియోజకవర్గ జన సైనికుడిని. ముందుగా కన్నా జనసేన యూట్యూబ్ ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, అలాగే ఉగాది శుభాకాంక్షలు. ముందుగా మనం పిఠాపురం అభివృద్ధి గురించి మాట్లాడదాం. సో పిఠాపురంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? పవన్ కళ్యాణ్ వచ్చిన తక్కువ టైంలో చాలా అభివృద్ధి చేశారు. సో మీరు ఏం చెప్తారు? పిఠాపురం ఈరోజు మాకు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కావడం చాలా మా నియోజకవర్గ ప్రజలందరూ చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన మాకు ఒక ఆశాకిరణంలాగా ఆయన తెచ్చినటువంటి ఆయన ఎన్నో గ్రాంట్లు మాకు పిఠాపురానికి అనునిత్యం కూడా పిఠాపురం మీద ఫోకస్ చేస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, అంటే రోడ్ల విషయంలో కానీ, గ్రామ పంచాయతీ విషయంలో కానీ, అదేవిధంగా రీసెంట్గా మన కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఉప్పాడ రైల్వే బ్రిడ్జ్ కానీ, సో ఇవన్నీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పిఠాపురం మీద ప్రత్యేకంగా ఈరోజు కూడా ఉగాదికి సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి పిఠాపురం ప్రజలకి ఉగాది శుభాకాంక్షలు చెప్పడం మేము నిజంగా మేము ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించుకున్నారనేది ఈరోజు ప్రజలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే ఇంకొకటి ఏంటంటే మొదటిసారి పిఠాపురంలో ఏ పార్టీ చేయలేని పని పవన్ కళ్యాణ్ గారు చేశారు. గత 2 రోజుల క్రితం ఒక ఎస్సీ మహిళని వ్యవసాయ కమిటీ చైర్పర్సన్గా ఆయన నియమించడం. ఏం చెప్తారు మీరు? ధన్యవాదాలు సార్ మీకు ఆ ప్రశ్న అడిగినందుకు. ఎందుకంటే చాలా పార్టీలు మనం చూసాం ఈ స్వతంత్ర భారతదేశంలో. మనం మొట్టమొదటిగా జనసేన పార్టీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ పోస్టు ఒక ఎస్సీ మహిళకి ఇవ్వడం అనేది చాలా హర్షణీయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా ఎస్సీలకు సంబంధించి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పేవాడు. అలాంటిది ఈరోజు ఎప్పుడు కూడా ఎస్సీల్లో ఉండేటటువంటి నాయకులకి పదవులు ఇచ్చేది తప్పించి ఎస్సీ ప్రజానీకానికి, ఎస్సీ సమాజానికి ఎప్పుడు కూడా ఆయన న్యాయం చేయలేదు. ఎస్సీలకు సంబంధించి ఎన్నో పథకాలు, దాదాపుగా 19 పథకాలని తీసేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. అలాంటిది ఈరోజు మరి ఎస్సీ మహిళలకు, ఎస్సీలకు, ప్రత్యేకంగా ఎస్సీలకు ఒక మంచి భరోసా ఈ పోస్ట్ ఇవ్వడం ద్వారా ఎస్సీల్లో ఉండేటటువంటి ఎస్సీ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చారని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా ఎవరైతే మా పిఠాపురం నియోజకవర్గం నుంచి మార్కెట్ యార్డ్ చైర్మన్గా
ఎన్నిక కాబడినటువంటి వాకపల్లి సూర్యప్రకాష్ దేవి గారు ఆయన సామాన్య జనసైనికుడు. ఆయన ఒక చిన్న ప్రింటింగ్ మిషన్ తీసుకుని తన జీవనం కొనసాగించేవాడు. కానీ పార్టీకి సంబంధించి ఎంతో వర్క్ చేశాడు. అలాంటి వర్క్ చేసినటువంటి వ్యక్తిని గుర్తించడం ద్వారా ఈరోజు మాలాంటి జన సైనికులకి ఒక భరోసా ఏర్పడింది. ఎందుకంటే కష్టానికి తగ్గ ప్రతిఫలం పిఠాపురం నియోజకవర్గంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూస్తారనేది ఒక నిదర్శనంగా మనం భావించవచ్చు. పిఠాపురం చరిత్రలో మొదటిసారికి ఒక ఎస్సీ మహిళకి మార్కెట్ చైర్పర్సన్గా అవకాశం ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎలా చూస్తారు సార్? బేసికల్గా ఒకటే చెప్తాం, జనసేన పార్టీ మేము మనుషులుగా చూస్తాం కానీ కులాల వారిగా మతాల వారిగా మీ ఎప్పుడు ఎంచం. ఈవేళ మాకున్న ఒకే ఒక్క ఏంటంటే ఒక జన సైనికుడు అని అంటాం, లేకపోతే వీర మహిళ అంటాం. పార్టీ నుంచి ముందు నుంచి పార్టీకి అండగా నిలబడ్డ వాళ్ళని ఈవేళ పార్టీ గుర్తించింది, వారిని ఆ స్థానంలో నిలబెట్టింది. ఇది చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమం చేయాలంటే ఒక జనసేన పార్టీకే సాధ్యం. అది అతి సామాన్య కార్యకర్తను కూడా అందరం ఎక్కించగల జనసేన పార్టీ అని ఈవేళ పిఠాపురంలో మేము రుజువు చేశాం. సార్, అలాగే పిఠాపురంలో ఇంత అభివృద్ధి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి మీద కొంతమంది వ్యక్తులు విషప్రచారం చేస్తున్నారు. సో మీరు ఎలా ఖండిస్తారు వ్యాఖ్యలు? సార్, మేము ఇప్పుడు నిజంగా సద్విమర్శ చేయండి, మేము ఛాలెంజ్. ఈ పని చేయలేదు, ఈ లోటు ఉందని చెప్పండి, మేము సిద్ధం, దేనికన్నా మేము అటెండ్ అవుతాం. మీరు కావాలనే విమర్శ చేస్తే మాకు ఆన్సర్ చేయవలసిన అవసరం లేదు. మేము 5 ఏళ్ళలో మేమేంటారు మేము రుజువు చేస్తాం. మీరు అభివృద్ధి గురించి అడుగుతున్నారు. ఈవేళ వచ్చి 10 మాసాల టైం పూర్తయింది. ఈవేళ నవ్వుతో నా భవిష్యత్ అన్ని రకాలుగాను పిఠాపురాన్ని అభివృద్ధి పదం వైపు నడుపుతున్నారు మన ఉప ముఖ్యమంత్రి శాసనసభ్యులు అయిన పిఠాపురం శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు. ముందుగా చూసుకుంటే 22 కోట్లతోటి గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ఏజిఎస్ రోడ్డు నిర్మించాం, 11 కోట్లతోటి బీటీ రోడ్లు నిర్మించాం, 10 కోట్లతోటి రిపేర్ ఉంటే ఆర్ఎన్బి రోడ్డు నిర్మించడం జరిగింది. అదేవిధంగా గొల్లప్రోలు ఈబీసీ కాలనీలో ప్రతిసారి ముంపుకు గురవుతుందని 4 కోట్ల శాంక్షన్ ఇచ్చారు, ఆ కార్యక్రమం పూర్తయింది. అదేవిధంగా గొల్లప్రోలు హ్యామ్లెట్ సూరంపేట 40 సంవత్సరాలుగా త్రాగునీరు లేదు, రక్షిత త్రాగునీరు లేదు. అదేవిధంగా కరెంటు గాలి వేస్తే పోతుంది, వర్షం వస్తే రహదారి లేదు. ఈవేళ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. రైల్వే వారు పర్మిషన్ తీసుకుని అండర్ గ్రౌండ్ కేబుల్ వేసి నిరంతరం కరెంటు వచ్చేదం చేశాం. అదేవిధంగా వారి కోరిక ప్రకారం అక్కడ దగ్గరలోనే నుయ్యి ఉంది, అక్కడ నీరైతే బాగుంటుందని అంటున్నారు, అక్కడ కూడా రక్షిత నీటి పథకం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే కాదు, అనేక కార్యక్రమాలు ఇక్కడ చేపడుతున్నాం. 5 స్కూళ్ళలో ఎడిషనల్ బిల్డింగ్ శాంక్షన్ చేయడం జరిగింది. రమారం 3 కోట్లతోటి బౌండరీ వాల్ శాంక్షన్ చేయడం జరిగింది. మరియు 25 స్కూళ్ళలో కంప్యూటర్ ల్యాబ్స్ కానీ వాళ్ళ సైంటిఫిక్ పరికరాలకు కానీ అందజేయడం జరిగింది. అదేవిధంగా గొల్లప్రోలకి రక్షిత ఉన్న బోర్వెల్స్ అయ్యి పనిచేయకపోవడంతో మరి అదనంగా ఇంకొక 2 బోర్లు వేసి వాటిని 1,40,00,000తోటి కార్యక్రమం తుదిరూపు జరుగుతుంది. ఈ సమ్మర్లో వారెవరికి కూడా ఇబ్బంది కలగకుండా చేయాలని ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా 100 పడకల ఆసుపత్రి 38 కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది. నిన్న 2 రోజుల క్రితం ఇంకొక జీవో వచ్చింది, ఆర్ఓబి 56 కోట్లు. ఈ రకంగా పిఠాపురంలో మేము ఇచ్చిన హామీలు కావచ్చు, ఇవ్వని హామీలు కావచ్చు, ప్రతి పనిని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 5 ఏళ్లలో కూడా పిఠాపురాన్ని దేశానికే ప్రమాణికంగా నిలపాలన్న లక్ష్యంతో ఇక్కడ మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు. దాని తాలూకు ఛాయలన్నీ కూడా ఇప్పుడు కనపడుతున్నాయి. అదే కాకుండా ఈ గోకులాలు కావచ్చు, రైతులకు కావాల్సినటువంటి లోన్లు కావచ్చు, బీసీ లోన్లు కావచ్చు, అనేక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. అంచేత రానున్న 5 ఏళ్లలోనూ అదేవిధంగా ఇక్కడ అభివృద్ధిని అంతా సమ్మిళితం చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి పాడాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవలే కొత్తగా డైరెక్టర్ కూడా అపాయింట్ అయ్యారు, వారు కూడా కార్యరంగంలో దిగారు. ఇక్కడ ప్రతి సోమవారం కూడా గ్రీవెన్స్ చేస్తున్నారు. సామాన్యులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ అభివృద్ధిని అందరినీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేషన్ చేసుకుంటూ అభివృద్ధి పదం వైపు పిఠాపురాన్ని నడుపుతున్నారు. త్వరలోనే మీరు చూస్తారు, ఈ 5 ఏళ్ల కాలంలో పిఠాపురం యొక్క రూపురేఖలు మారనున్నాయి. జై జనసేన. మేడం హాయ్ మేడం, మీ పేరు? నా పేరు శిరీష. హాయ్ మీకు అండ్ మీ కన్నా టీంకి ముందుగా ఉగాది శుభాకాంక్షలు. మేడం చెప్పండి, పిఠాపురంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో? ఇప్పటి వరకు పిఠాపురంలో చాలా డిఫాల్ట్స్ అనేవి చాలా అయితే చూసాము ఇంతకుముందు వైసీపీ ఉన్నప్పుడైతే. అండ్ మోరోవర్ థింగ్ సర్టెన్ రోడ్స్ లేక, సర్టెన్ వాటర్ లేక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. ఇప్పుడు ఏంటి అంటే కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రోడ్స్ పడ్డాయి, రోడ్స్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంది, వాటర్ ప్రాబ్లం లేకుండా ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇప్పుడైతే ఒక్కొక్కటి ఇంప్రూవ్ అవుతూ ఉంది. ఇంతకుముందు పిఠాపురం అంటే ఎవరికి తెలియదు. వన్స్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను అన్నప్పుడే పిఠాపురం ఒక రేంజ్లో ఉంది.
అండ్ తర్వాత ఇప్పుడు సార్ విన్ అయిన తర్వాత కూడా ఇప్పుడు చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చి ఎక్కడన్నా పిఠాపురం అని చెప్పుకోగానే చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం మేమంతా కూడా. అలాగే ఎలాంటి అభివృద్ధి ఉంటే పిఠాపురం బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మెయిన్ ఇక్కడ కుకుటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, దాన్ని ఒక డెవలప్మెంట్ చేస్తున్నారు. అది వన్ ఆఫ్ ది పంచారామంలో ఒకటి, సో శక్తిపీఠాల్లో ఒకటి, అదొకటి ఇంప్రూవ్ అవుతుంది. అట్లాగే సేమ్ టు సేమ్ ఇంకా బీచెస్ అవి ఉన్నాయి, టూరిజం ప్లేసెస్ కింద డెవలప్ చేస్తున్నారు. ఎటువంటి ఎక్కడి నుంచి వచ్చి టెంపుల్ని దర్శనం చేసుకుంటారు, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇప్పుడు టెంపుల్ని డెవలప్ చేసి వాళ్ళకి స్టేయింగ్ అవి కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఇంత అభివృద్ధి చేస్తున్నా బట్ కొంతమంది కావాలని దాన్ని నెగిటివ్గా చూపిస్తున్నారు. సో మీరు ఏం చెప్తారు దాని గురించి? మంచి చేసే వాళ్ళని చూసి తట్టుకోలేకుండా చాలా మంది ఉంటారు. వాళ్ళకి రాని పేరు ఇంకొకరికి మంచి చేస్తున్నారు అంటే చెడగొట్టడానికి చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కళ్యాణ్ గారు ఎలక్షన్లోకి వచ్చినప్పుడు పొలిటికల్గా వచ్చినప్పటి నుంచి కూడా ఒకటే ధ్యేయంతో ఉన్నారు, ప్రజలకి సేవ చేయాలి, వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి అని. అదే ఇంటెన్షన్తో అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కొనసాగిస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ప్రజల కోసం ఆయన కష్టపడుతూ ఉన్నారు. సో ఆయన్ని దెబ్బతీయడానికి, ఆయన తక్కువ చేయడానికి, ఆయన చేసిన మంచిని కూడా చెడు చేసి చూపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ లాస్ట్ ప్రభుత్వంలో చాలా మిస్టేక్స్ జరిగాయి, వైఎస్ జగన్ ద్వారా చాలా అంటే చాలా మిస్టేక్స్ జరిగాయి. అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ రావడానికి కొంచెం టైం పడుతుంది, బట్ అన్నీ సక్సెస్ఫుల్గా అయితే అవుతాయి. ఈ 5 yearsలో ఆయన అనుకున్నట్టుగానే సాధిస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు అన్నారు అధికారంలో రాకముందే ఎస్టీలని బాగా సపోర్ట్ చేస్తానని చెప్పేసి అన్నారు. ఆ విధంగానే ఇక్కడ పిఠాపురం మార్కెట్ చైర్పర్సన్గా ఎస్సీ మహిళకి అవకాశం ఇచ్చారు. సో మీరు ఏం చెప్తారు? యా సార్, ఎప్పుడు అంటే క్యాస్ట్ ఫీలింగ్ ఎప్పుడు ఎవరికి ఉండకూడదు. ఎందుకంటే ఇంతకుముందు పూర్వం క్యాస్ట్లో కోసం కొట్టుకోవడాలు అవి ఇవి చాలా ఉండేవి. ఇప్పుడు అంతా మనుషులమే అని చెప్పేసి అందరూ ఈక్వాలిటీ చూపించడం కోసం సార్ ఇప్పుడు ఫైట్ చేస్తూ ఉన్నారు. క్యాస్ట్ ఫీలింగ్ ఎవరిలోనే ఉండకూడదు, యూత్లో ఉండకూడదు అండ్ పాత వాళ్ళలో ఉండకూడదు, ఎవరిలోనే ఉండకూడదని. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు కింద ఉంటారు అని చెప్పేసి ఒక ఇదితో చాలా మంది ఉంటారు, బట్ వాళ్ళు కూడా మనతో పాటు ఈక్వల్ అని చెప్పి తెలియచేయడం కోసం మాత్రమే సార్ ఇప్పుడు వాళ్ళకి కూడా ఛాన్స్ ఇచ్చి వాళ్ళని కూడా హై పొజిషన్లో నిల్చోబెడుతున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నా పేరు బొజ్జ రాంప్రసాద్, మాది పిఠాపురం అండి. ఈరోజు ఉగాది వేడుకలను జరుపుకోవడానికి తండోపతండాలుగా మా నాయకులైతేనో కార్యకర్తలైతేనో అలాగే మా కూటమి నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగిందండి. ఇది కేవలం ఇంత అంగరంగ వైభవంగా జరగడానికి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఇక్కడికి వచ్చి ఈ వేడుకను అలంకరించినట్టుగా భావించి ప్రతి వేడుక కూడా మా పిఠాపురం నియోజకవర్గంలో జరిగే ప్రతి పండగకి కూడా ఎంతో ఒక ఘనత చోటు చేసుకుంటుందండి. అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే అది కూడా సాధ్యమని చెప్పొచ్చండి. ఎంతోమంది మా గుళ్ళో ఇక్కడ ముగ్గురు మా పిఠాపురం టౌన్కి సంబంధించి 3 మెయిన్ టెంపుల్స్ ఉన్నాయండి. ఆ 3 టెంపుల్స్లో ఉన్న ఈవో గారులు అలాగే అర్చకులు సిబ్బంది మా గుడి సిబ్బంది కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. వేద పండితుల ద్వారా పంచాంగ శ్రావణం జరపడం జరిగింది. ఈ వేడుకలో పంచాంగాలు ఆవిష్కరణ జరిగింది. మన పంచాంగం కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది. సనాతన ధర్మం కోసం కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక మతానికే కాకుండా అన్ని మతాలకి సమానమని మరొకసారి తెలపడానికి ఈ మన ముస్లిం సోదరులకు కూడా ఈరోజు పొద్దున ఎలా అయితే హిందూ బంధువులందరికీ కూడా ఈ ఉగాది వేడుకలు జరుపుకున్నామో అలాగే సాయంత్రం ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం జరిగింది. మన ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగిందండి. దీన్ని బట్టి మనం గమనించుకోవచ్చు, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏ మతాన్ని కూడా కించపరచడం, ప్రతి మతానికి కూడా ఒక గౌరవాన్ని కేటాయిస్తారని ఈ సభాముఖంగా తెలపడం జరుగుతుంది. అలాగే మొదటిసారి ఒక ఎస్సీ మహిళకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా అవకాశం ఇవ్వడం పట్ల మీరు ఏం చెప్తారు? వాకపల్లి సూర్యప్రకాష్ అనే వ్యక్తి, వాళ్ళ భార్య వాకపల్లి దేవి, అతను పార్టీకి ఎంత కష్టపడ్డాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. అది కూడా పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు. అతను ఒక సామాన్య వ్యక్తి అనమాట, ఒక కారు ఉండదు ఏముండదు, అలాంటి వ్యక్తులకి ఇవ్వడం ప్లస్ ఎస్సీ రిజర్వేషన్ ద్వారా మా పిఠాపురాన్ని ఎప్పుడు కూడా కులాలను కలిపే పార్టీ ఏదన్నా ఉందంటే అది జనసేన పార్టీ అని మేము బల్లగుర్తి ఎందుకు చెప్తున్నామంటే ఈ విధంగా దానికి రిజల్ట్ కూడా ఈ విధంగానే ఉంటుందండి. సామాన్యులు రాజకీయం చేయాలంటే అది జనసేనలోనే సాధ్యమని సభాముఖంగా తెలపడం జరుగుతుంది. అది చెప్పి ఏదో మీటింగ్లో చెప్పేసాం మాది అయిపోతుందని అని కాకుండా ఆ ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి మా పవన్ కళ్యాణ్ గారు ఎల్లవేళలా సహకరిస్తారని ఈ సభ. థ్యాంక్ యూ. మా పిఠాపురం జన సైనికులు మా ప్రెసిడెంట్ గారు తరపున మా పిఠాపురం నియోజకవర్గం తరపున మీ కన్నాడీవీకి మా శుభాకాంక్షలు అండి. ఎందుకంటే మీరు మా వెన్నంటే ఉండి మాకు ముందు నడిపిస్తున్నారు. మా పార్టీ మా ప్రెసిడెంట్ గారి తరపున మళ్ళీ చెప్తున్నామండి, మా వీర మహిళల తరపున
మా జనసేన మొత్తం 2 రాష్ట్రాల ప్రజల తరపున మీ కన్నా టీవీకి శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. అలాగే ఈరోజు సార్ ఉగాది వేద పండితులతోటి మహా కుంభమేళా టైప్లో చేసామండి. ఇక్కడ ఒక కార్యక్రమం వేద పండితులు అందరూ కూడా ఆశీర్వాదించి సార్ కూడా మాకు ప్రతి సంవత్సరం కూడా దీన్ని రెట్టింపు చేసుకుంటూ వెళ్ళమని చెప్పి ఆయన ఆదేశాల మేరకు ఈరోజు అందరూ కూడా మా జిల్లా నాయకులు, మన కాకినాడ ఎమ్మెల్యే గారు, తర్వాత మా తుమ్మల బాబు గారు, మొత్తం అందరూ కూడా మాజీ ఎమ్మెల్యే గారు పెండిన దొరబాబు గారు వీళ్ళందరూ కూడా వచ్చేసి మొత్తం కంప్లీట్గా మా విజయవంతం చేయడం జరిగిందండి. అలాగే మా పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మొత్తం జరగడం జరుగుతుందండి. అదే మధ్యాహ్నం కూడా మన ఈవినింగ్ 6 o'clockకి ఈ మన ముస్లిం సోదరులకి విస్తార విందు కూడా ఆర్గనైజ్ సారా పర్యవేక్షణలోనే జరుగుతుందండి. మన పిఠాపురం ప్రజల తరఫున మన మర్రెడ్డి శ్రీనివాస్ గారికి మా కృతజ్ఞతలు అండి. అలాగే మొదటిసారిగా పిఠాపురంలో కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఎస్సీ మహిళ గారికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా ఎన్నుకోవడం జరిగింది. సో ఎలా చూస్తారు మీరు? మా పిఠాపురం సార్ ఇచ్చేసిన తర్వాత ఉప్పడ బస్ స్టాండ్లో సార్ ఒక మాట ఇచ్చారండి, ఎస్సీలని ఎవరిని కూడా మేము వచ్చిన తర్వాత మేము మాకంటూ అధికారం వచ్చిన తర్వాత మేము ఏం చేస్తామనేది మీరు చూతురుగాని చెప్పి ఎస్సీలకి ఇచ్చారండి. ఆ ఎస్సీలకి ఏదైతే అన్నారో ఆ వర్గానికి నిన్న వాకపల్లి దేవి అనే ఒక సాధారణ కార్యకర్త, అంటే మనం ఏమంటామంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన కార్యకర్తనే గుర్తించి ఆవిడకి ఈ పదవి కట్టబెట్టమన్నది అది ఎవరికి సాధ్యం అండి? ఓన్లీ మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికే సాధ్యం అని మేము అనుకుంటున్నామండి. అలాగే పిఠాపురంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు? పిఠాపురంలో అభివృద్ధి అంటే మాకు సార్ గెలిచిన కానీ అభివృద్ధి అంటే అభివృద్ధి గురించి మేము ఎప్పుడంటే ఆల్రెడీ వారానికి వీక్లీ మేము ప్రజలు కూడా చూస్తున్నారు. అది ఇంకా డెవలప్ అన్నది ఇంకా ఊహకు కూడా అందకుండా మన సార్ 1 year లోపల మన ఊహకు కూడా అందకుండా స్మార్ట్ సిటీ చేస్తారని మేము అందరూ కూడా ఆశిస్తున్నారు సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అన్న, మీకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు. తమ్ముడు కన్నా జనసేనకి కూడా శుభాకాంక్షలు. పిఠాపురంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో? ప్రజెంట్ పిఠాపురం కాన్స్టిట్యున్సీ 3 మండలాలు, ఉప్పాడ, కొత్తవేలి మండలం, పిఠాపురం మండలం కూడా రోడ్లు అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రోడ్లే మ్యాండేటరీ. పిల్లలు స్కూల్కి వెళ్ళడం దగ్గర నుంచి కానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కానీ మొత్తం అంతా. సో గత 5 సంవత్సరాలు అసలు అభివృద్ధి కూడా నోచుకోలేని పిఠాపురం ఇప్పుడు ఎవరికీ తెలియదు గత ముందు కూడా. సో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత వాల్ మ్యాప్ లో పిఠాపురం ఉందని చెప్పి చాలా మంది అన్నారు. సో మీరు ఏం చెప్తారు? గూగుల్లో కూడా పిఠాపురం మెయిన్. దాని నెక్స్ట్ ఏంటంటే డెవలప్మెంట్ అయితే బాగుంది. అంటే ఫస్ట్ రోడ్సే మెయిన్, తర్వాత ఇక్కడ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ చుట్టూరు కూడా సరౌండింగ్ అంతా కొన్ని ప్లేస్లో కూడా హాస్పిటల్స్ రావడం కానీ నెక్స్ట్ హాస్పిటల్స్ కానీ లేకపోతే కొన్ని డెవలప్మెంట్ సంబంధించినవి అన్నీ కూడా బాగుంది. ప్రెజెంట్ అయితే బాగుంది, మరి నో ప్రాబ్లం ఏమీ లేదు. అలాగే ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు పిఠాపురానికి మీరు? పిఠాపురం అభివృద్ధి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ టెంపుల్ హబ్, స్మార్ట్ సిటీ కింద ప్రాపర్గా మెయిన్ హాస్పిటల్స్ ఉండాలి. మెయిన్ బాగుంది, ప్రెజెంట్ బాగుంది. అలాగే మీ రీసెంట్గా ఒక మహిళగా ఎస్సీ మహిళ చైర్పర్సన్ గా కూడా పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి పవన్ కళ్యాణ్ జెండా పెట్టిన 2014లో జెండా పెట్టిన పర్సన్కే ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ కింద ఇచ్చారు. బాగుంది. అంటే ఇంకా ఆ మార్కెట్ యార్డ్ దాంట్లో ఇంకా కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఉండవు. ఇంకా అంటే దానికి ఇంకా ఆ కమ్యూనిటీ ఉండదు. ఇంకా కమ్యూనిటీ భేదం లేకుండా మనకు బాగుంది, చక్కగా ప్రజెంట్ బాగుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫ్లైఓవర్, ఇక్కడ ఈ సెంటర్ నుంచి ఫ్లైఓవర్ ఒకటి అయింది. జస్ట్ ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ మొత్తం సెలక్షన్ ఎన్ని కిలోమీటర్స్ వరకు ఉందన్నది జస్ట్ అది ఇంకా తెలియదు మొత్తం అంతా. మన మటుకు ఇవ్వడం మటుకు ఫ్లైఓవర్ ఓకే అయింది. 2 months లో స్టార్ట్ చేస్తారు పనులన్నీ. అలాగే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నాయస్సీ అని చెప్పేసి అందరినీ మోసం చేసి వాళ్ళ మీద కేసులు పెట్టించి అట్రాసిటీ కేసులు కూడా పెట్టించారు. సో 28 పథకాలు దళిత పథకాలు ఆయన క్యాన్సిల్ చేశారు. ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టి దులిపేసుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమో ఎస్సీ ఎస్టీకి అసెంబ్లీలో కూడా వాళ్ళ గొంతు వినిపిస్తున్నారు ఆయన తరపున. సో మీరు ఏం చెప్తారు? అంటే మొన్న ఎస్సీ వర్గీకరణ జరిగింది, దాని మీద
అదే ఎస్టీ ఎస్సీ వర్గీకరణ జారీ మీద ఉపకులాలు డివైడ్ చేశారు తప్పితే దాంట్లో ఈ ఎస్సీని అందరినీ డివైడ్ చేయాలని అయితే ప్రభుత్వం మటుకు ఈ కూటమి ప్రభుత్వం మటుకు లేదు. అలాగైతే ఆలోచన లేదు. చక్కగా ఏంటంటే ఎస్సీ కులాల్లోనే ఉపకులాలు ఉన్నాయి. ఓ 18, 12, 22 అలాగే దానికి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 కింద డివైడ్ చేశారు. ఆ డివైడ్ చేయడంలో ఏం పెద్ద తప్పే అనిపించలేదు. మరి కొంతమంది రాజకీయ నాయకులు అలాగే దాన్ని అక్కడ కూడా రాజకీయం చేస్తారని మేము అనుకుంటున్నాం. మరి ఎస్టీ ఎస్సీ బీసీ అందరూ లేదు, అందరూ అన్నదమ్ముల్లాగా ఉంటాం. పిఠాపురం అయితే చాలా బాగుంది ప్రెజెంట్. ఓకేనా, థ్యాంక్ యూ.